ఇక డీటెయిల్స్ చూస్తే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇదే విషయంపై 2-3 రోజుల్లో ఢిల్లీ వెళ్లే పార్టీ పెద్దలతో సీఎం భేటీ కానున్నారు. అయితే లోక్సభ ఎన్నికలకు ముందే విస్తరణ పూర్తి చేసేలా కసరత్తు ప్రారంభించారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ఇప్పటి వరకు కేబినెట్లో చోటు దక్కలేదు. దీంతో ఆ జిల్లాల వారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నుంచి రేసులో మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి ఉండగా ఆదిలాబాద్ నుంచి పార్టీ సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు, వివేక్ బ్రదర్స్ ఉన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్తో విస్తరణపై స్పష్టత రానుంది. కాగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించాక గతేడాది డిసెంబర్ 9వ తేదీన అధికారం చేపట్టింది. అదే రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి కేబినెట్లో బెర్త్ ఖరారు అయ్యిందంటూ వార్తలు వినిపించాయి. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో ఆయనకు పార్టీ హ్యాండ్ ఇచ్చింది. విస్తరణలో ఆయనకు తప్పకుండా స్థానం కల్పించాలని పార్టీ శ్రేణులు అధిష్టానం వద్ద మోర పెట్టుకుంటున్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి రానున్న నేపథ్యంలో ప్రభుత్వంపై కేబినెట్ విస్తరణపై ఫోకస్ చేసింది. దీనిపై 2 రోజుల్లో స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇదే విషయమై 2-3 రోజుల్లో ఢిల్లీ వెళ్లే పార్టీ పెద్దలతో సీఎం భేటీ కానున్నారు. అయితే లోక్సభ ఎన్నికలకు ముందే విస్తరణ పూర్తి చేసేలా కసరత్తు ప్రారంభించారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఇటు పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా దాదాపు రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా 17 ఎంపీ స్థానాలు ఉన్న నేపథ్యంలో 15కు తగ్గకుండా కూడా రాష్ట్రంలో పార్లమెంట్ సీట్లు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దానికి సంబంధించి ఇటు ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఇంకా 6 స్థానాలు ఫుల్ఫిల్ చేయాల్సిన నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కూడా నిజామాబాద్, ఆదిలాబాద్, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి కూడా ఏ ఒక్క మంత్రి కూడా లేని నేపథ్యంలో కూడా ఈ జిల్లాలకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఆలోచిస్తా ఉంది. దానికి సంబంధించే 2 రోజుల్లో కూడా ఇటు ఏఐసీసీ అధిష్టానం వద్దకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం అనుకున్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికలకు ముందే మంత్రులుగా నిర్ణయం తీసుకోవాలని పూర్తి మంత్రివర్గ విస్తరణ కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి 1-2 రోజుల్లోనే కూడా ఢిల్లీకి క్షణాన ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా కూడా అన్ని జిల్లాలకు ఇప్పటికే మంత్రి శాఖలు ఉన్నప్పటికీ ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఏ ఒక్క మంత్రి కూడా లేడు. అదేవిధంగా మైనార్టీకి సంబంధించిన నేత కూడా ఇటు మంత్రివర్గంలో లేని నేపథ్యంలో కూడా వీరికి స్థానం కల్పించే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ జిల్లాలకు సంబంధించి ప్రధానంగా రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కావచ్చు. మరోవైపు ఇటు గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఏ ఒక్క సీటును కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోలేదు. అయినప్పటికీ ఎమ్మెల్సీ ఇద్దామని అనుకున్నప్పటికీ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఇటు హైదరాబాద్ నేతలకు ఇవ్వని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రులుగా ఎవరికి ఇస్తారనే దానిపైన కూడా కొంత ఉత్కంఠ ఉంది. ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కావచ్చు, అదేవిధంగా గ్రేటర్ ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని కూడా ఖచ్చితంగా ఈ గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ కూడా బలోపేతం దృష్టిలో పెట్టుకుని కూడా మంత్రివర్గాన విస్తరణ ఉండే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కూడా మంత్రివర్గ విస్తరణ చేయాలనే ఉద్దేశంతో ఉంది. కానీ రాష్ట్ర నాయకులు మాత్రం పార్లమెంట్ ఎన్నికలతో అని సర్ది చెప్తూ వస్తున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం పార్లమెంట్ ఎన్నికలకు ముందే పూర్తి మంత్రి స్థాయి విస్తరణ మాత్రం ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కొంతమంది సీనియర్లు మాత్రం కొంతమంది మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇంతవరకు కూడా మంత్రివర్గంలో లేనటువంటి జిల్లాలకు ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి మిగతా వారిని కూడా ఈ మంత్రివర్గంలో కూడా తీసుకునే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.